లక్ష్మీదేవికి ఇష్టమైనది, లక్ష్మీదేవి తపస్సు చేత ఉద్భవించినటువంటి వృక్షం బిల్వ వృక్షం, మారేడు చెట్టు. దానికి వనస్పతి అని అసలు ఆ పేరులోనే ఉంది. బిలభేదనే శబ్దం అది. బిల అనేటువంటి సంస్కృత ధాతువునికి అర్థం ఏంటంటే భేదించడం అని అర్థం. బిల్వము అంటే బిలతి పాపం ఇది బిల్వ అంటే పాపాన్ని భేదించేది, పాపాన్ని పోగొట్టేది అని అర్థం. కాబట్టి పాపాలన్నింటినీ పోగొట్టగలిగిన శక్తి మారేడు చెట్టుకుంది, మారేడు ఆకులకు ఉన్నాయి, మారేడు పళ్ళకు ఉన్నాయి. అది గొప్పదనం. దాని పేరేంటో తెలుసా? సదాఫలం. బిల్వ వృక్షానికి పేరు. అంటే ఎప్పుడూ పండ్లనిస్తుంది, అంటే ఎప్పుడు పండ్లనే ఇస్తుంది పుష్పించకుండగా. శ్రీఫలం, అలాగే బిల్వహ, వీటన్నింటికీ చక్కటి శ్రీఫలం అంటే శ్రీమాత యొక్క తపస్సు నుండి ఉద్భవించినటువంటిది కాబట్టి శ్రీఫలం అన్నమాట. ఇంకోటి కూడా విచిత్రం, మనందరికీ తెలుసు. పూర్వం మన పూర్వీకులు ముక్కు పొడుం తయారు చేసి ఈ మారేడుకాయల్లో పెట్టుకుని దానికి బెరడా పెట్టుకుని పీల్చేవాళ్ళు. అంటే వాళ్ళు ముక్కు పొడుం పీల్చే వ్యసనం కూడా చక్కగా మారేడుకాయలో పెట్టుకుని చేసేవాళ్ళు అనమాట. ఎందుకనంటే అది కూడా కొంత ఆరోగ్యం. అంటే ముక్కు పొడుం పిలుస్తున్నాడు, మళ్ళీ అందులో ఆరోగ్యం కావాలి. ఇది విచిత్రం అనమాట. మారేడు గుజ్జు ఉంటుంది. ఆ మారేడు గుజ్జుని రసంగా తీసి బాగా అమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా మనకి ఉత్తర భారతదేశంలో బాగా అమ్ముతూ ఉంటారు. ఇది బేల్ అంటారు వాళ్ళు హిందీలో. బేల్ అంటే ఇక్కడ మారేడు పళ్ళు అన్నమాట. వాటి గుజ్జుతో తీసినటువంటి జ్యూస్ అమ్ముతూ ఉంటారు వాళ్ళు. వాడు 20 రూపాయలకు అమ్మితే ఇక్కడ కావాలంటే 200లకు అమ్ముతారు మన వాడు, మామూలు కాదుగా. కాబట్టి ఈ మారేడు నుంచి వచ్చేటువంటి అనేకములైన ఔషధ గుణాలు కలిగినటువంటివి ఎన్నో ఉన్నాయి. ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. దాని ఆకులు, దాని బెరడు, లోపలుండే గుజ్జు అన్నీ. అంటే భౌతికంగా కూడా ఆ వృక్షము ఎంత మహిమాన్వితమైనదో మనకు తెలుస్తుంది. అందుకే పరమేశ్వరుడికి ఇష్టమైనది, అమ్మవారికి ఇష్టమైనది. శ్రీమాత తపస్సు వల్ల పుట్టినటువంటి వృక్షం ఈ లోకంలో మనందరికీ అది కల్పవృక్షం అన్నమాట. ఇది మారేడు. అటువంటి ఆ మారేడు విచిత్రం ఏంటంటే ఈ మారేడు ఆకుల నుంచి పసరు తీసి పట్టిస్తే దేహానికి కూడా చాలా దృఢత్వం వస్తుందిట. మహాభారతంలో గాంధారి దుర్యోధనుడి యొక్క దేహాన్ని వజ్రదేహం చేయాలని ఆవిడికి మొదటి నుంచి భయమే. భీముడి చేతుడు సావధానులు తింటాడు ఎప్పటికైనా అని చెప్పి. అందుకని ఆవిడ చాలా ముందు జాగ్రత్తలు చేసింది. ఆవిడ పట్టించినటువంటి ఆ పసరేమిటి అంటే ఈ మారేడు ఆకుల రసం పట్టించింది అని చెప్పి. అలాగే మనకి ఈజిప్టులో పిరమిడ్స్లో ఉంచే మమ్మీలు చెక్కు చెదరకుండగా పాడవకుండగా అలాగే ఎలా ఉంటున్నాయి భద్రంగా అంటే ఈ మారేడు ద్రవ్యాలు ఉపయోగిస్తారని నేను చదివాను ఎక్కడో. అంటే దీన్ని బట్టి ప్రపంచం మొత్తం కూడా ఈ బిల్వ వృక్షము యొక్క మహిమ వ్యాపించి ఉంది. మనం తెలుసుకోవాలి, అంటే తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటున్నారు. అంత గొప్పదన్నమాట బిల్వ వృక్షం, బిల్వ ఫలం. అందుకే ఆ మారేడు ఆకులు, బిల్వ దళములు మనం పరమేశ్వరుడికి అర్పిస్తే చాలు, ఒక్క దళం అర్పిస్తే చాలు. అవి 3 దళాలున్న ఉంటాయి, 5 దళాలున్న ఉంటాయి, 11, 15 దళాలు ఉన్నాయి చాలా విశేషంగా. మనము ఆ 3 దళాలు ఉన్నటువంటి దాన్ని తీసుకువెళ్ళి అర్పిస్తామన్నమాట. తల్లి, నీ తపస్సు నుండి ఉద్భవించినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ బిల్వ వృక్షం ఉంది, ఆ బిల్వ వృక్షము నా పాలిట కల్పవృక్షం తల్లి. దాని ఫలాలను తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్య అలక్ష్మీ. ఆ బిల్వ ఫలములు ఎలాగైతే గొప్ప ఫలితాన్ని ఇస్తాయో, నేను తపస్సు చేస్తే నీ గురించి ఆ మారేడు ఫలములు ఫలితాన్ని ఇచ్చినట్టుగా నా తపస్సు యొక్క ఫలాలు కూడా నీ తపస్సు నుండి ఉద్భవించిన మారేడు ఫలాలుగా అందించు నాకు. అంటే ఎట్లా అంటే నా లోపల ఉండేటువంటి దుష్టమైన భావాలని పోగొట్టు, అలాగే నా బాహ్యమైనటువంటి దారిద్ర్యాన్ని పోగొట్టు. అది నాకుండే దారిద్ర్యము పోవాలి నీ అనుగ్రహం వల్ల. నా లోపల ఉన్న భావదారిద్ర్యము పోవాలి, అలాగే సంపదల దారిద్ర్యము పోవాలి. బాహ్యమైన సంపదల దారిద్ర్యం అంటే దారిద్ర్యం 2 రకాలుగా ఉంటుంది. సంపదలు బాగా ఉంటాయి, కానీ వాడి భావాలు మాత్రం
దరిద్రంగా ఉంటాయి. అంటే అర్థం ఏమిటి? దుష్టమైనవిగా ఉంటాయి. కాబట్టి భావదారిద్ర్యము నశించాలి, బాహ్యమైనటువంటి దారిద్ర్యము నశించాలి. అది లక్ష్మీదేవి యొక్క స్వరూపం. మనం అందరం ఏమనుకుంటాము అంటే డబ్బు బాగా ఉంటే చాలు అనుకుంటాం, డబ్బు లేకపోతే దారిద్ర్యం అనుకుంటాం. కాదు, డబ్బు లేనివాడు కూడా భావ సంపన్నుడుగా ఉంటాడు, ఉన్నతమైన భావాలతో ఉంటాడు. వాడు నిజమైన సంపన్నుడు. అది వాడి గొప్పతనం. వాడు ఎక్కడా కూడా దరిద్రమైనటువంటి స్థితిలో మనస్సులో వాడు ఉండడు. వాడు మానసికంగా సమున్నతమైనటువంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి బాహ్యము ఆంతరంగికము అనేటువంటిది సంపద, దారిద్ర్యం కూడా అంతే. కాబట్టి తల్లి, నాకు మాయాంతరాయాశ్చ బాహ్య అలక్ష్మి, నాకు లోపల ఉండేటువంటి అలక్ష్మిని, దారిద్ర్యాన్ని పోగొట్టు, అలాగే బాహ్యమైన దారిద్ర్యాన్ని పోగొట్టు తల్లి అని మనం కోరుకోవాలిట. అంత గొప్పగా మనకి మారేడు చెట్టు యొక్క అద్భుతాన్ని మనకి అందించినటువంటి శ్రీ సూక్తం. ఉపయితు మాం దేవ సఖ కీర్తిశ్చ మణినా సహాం ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిం వృద్ధిం దదాతు మే. తల్లి, మాం ఉపయితు, నీ అనుగ్రహం వల్ల నా దగ్గరికి కుబేరుడే స్వయంగా వచ్చేట్టు చెయ్యి. అదేమిటండి కుబేరుడంటే సంపదలకి అధిపతి ఆయన. అటువంటి వాడు స్వయంగా నా దగ్గరికి రావాలి తల్లి. అంటే అర్థం ఏంటంటే దురాశ కాదు ఇది. అంటే తల్లి, నీ అనుగ్రహం ఉన్నట్టయితే కుబేరుడే నన్ను అనుగ్రహించి నాకు కావలసిన సంపదలన్నీ ఇస్తాడు. ఆయన దగ్గర ఏమున్నాయి అంటే చింతామణి ఉంది. అంటే మనస్సులో ఏది కోరుకుంటే అది ఇచ్చేటువంటి మణి ఉంది. చింతామణి అంటాను దాన్ని. చింతిస్తే చాలు కోరికలు తీర్చే మణి అన్నమాట. అటువంటి చింతామణితో సహా ఆ కుబేరుడు నా దగ్గరికి రావాలి నీ అనుగ్రహంతో. ఆయన ఇటువంటి వాడు దేవ సఖ, పరమేశ్వరుడికి స్నేహితుడు కుబేరుడు. అందుకనే కుబేరుడి యొక్క నగరంలో వెలుపల పరమేశ్వరుడు ఉంటాడు ఎప్పుడు. వాడు కోరుకున్నాడు వరం, అది ఆ వరం. పరమేశ్వరుడు భోళాశంకరుడు కదా, అడిగినవి లేదంటాడు ఆయన, మహానుభావుడు. కాబట్టి ఎంతమందికో వరాలు ఇచ్చాడు. విష్ణువు కూడా ఒక్కో చోట తలవ కదా, బలిచక్రవర్తి కోరుకోగా ఏం చేశాడు, పాతాళంలో అక్కడ వాడి కాపలాగా ఉన్నాడు. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తులకి వాళ్ళు సులభులైపోతారు. అది గొప్పతనం, ప్రేమ అటువంటిది. కాబట్టి ఇక్కడ ఏం కోరుకుంటున్నాము మనము అంటే సాక్షాత్తుగా నీ అనుగ్రహం ఉన్నది, సాక్షాత్తు కుబేరుడే వచ్చి నా ఇంట్లో కూర్చోవాలి. అంటే నాకు అనంతమైన సంపదలు కావాలి, నేను కీర్తిని కోరుకుంటాను, సత్కీర్తిని. వృద్ధిం దదాతు మే. తల్లి, నేను ఉన్న చోట్లోనే, ఇదిగో ఈ ప్రదేశంలో నేను పుట్టాను, నేను పుట్టిన ఈ ప్రదేశంలోనే నాకు సంపదలన్నీ కూడా ప్రసాదించు తల్లి. నాకు సమృద్ధిగా అన్నీ ఇవ్వు. ఏమివ్వాలి అంటే గోసంపద ఇవ్వు, అశ్వసంపద ఇవ్వు, సంతానాన్ని ఇవ్వు. అవన్నీ సంపదలే. అలాగే గోసంపద అంటే ఆవులు ఒక్కటే కాదు, సమస్త పశువులు కూడా, పశువులన్నీ కూడా సంపదలుగానే భారతదేశంలో భావించారు, ఒక్క ఆవే కాదు. అయితే వాటిల్లో సర్వశ్రేష్టమైనటువంటి స్థానంలో గోసంపద ఉంటుంది. ఇక తల్లి, నేను కోరుకునేది ఏంటంటే ఇంకోటి, అన్నీ ఇస్తావు బాగానే ఉంది, ఎన్ని ఉన్నా సమయానికి కాస్త మన ఆకలి తీర్చేటువంటి అన్నం కావాలి కదా, అది ఉంటే చాలు. ఈ కుబేరుడు వచ్చి కూర్చున్నా వీడు తినటానికి వీలు లేదనుకోండి, ఉపయోగం ఏమిటి? కాబట్టి నాకు ఆకలి దప్పికలు తీరే విధంగా ఉండాలి అంటే ఎన్ని ఉన్నా కూడా ఇంకొక విషయంలో, అంటే ఆకలి దప్పికలు తినటానికి వీళ్ళు తింటే అరగదనుకోండి, ఉపయోగం లేదుగా. అందుకని తల్లి, ఆ దారిద్ర్యం కూడా నాకు ఉండకూడదు. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్నుద మే గృహాత్. క్షుత్పిపాసా మలాం జ్యేష్ఠాం, అది జ్యేష్ఠాదేవి అంటాం. జ్యేష్ఠ అంటే పెద్దది అని అర్థం. పెద్దది ఎవరికంటే పెద్దది? మహాలక్ష్మి కంటే పెద్దది. పాల సముద్రంలో చిలికేటప్పుడు పుట్టినాయి చాలా అనేకమైన మణులు వచ్చినాయి, అప్సరసులు వచ్చారు, అలాగే ఉచ్చేశ్రవం వచ్చింది, ఐరావతం వచ్చింది, అన్నీ వచ్చినాయి. విషం వచ్చింది, గరళం. ఆ తర్వాత కానీ అమృతం రాలా. ముందు చెడు వస్తుంది, తర్వాత మంచి వస్తుంది. ఎప్పుడైనా అదే మంచిది. ఎప్పుడైనా
సుఖం హి దుఃఖాన్యనుభూయ శోభతే యథాంధకారాదివ దీపదర్శనం అంటాడు. సంస్కృతంలో ఒక గొప్ప నాటకకర్త ఉన్నాడు, భాసుడు అని. చారుదత్తం అనే నాటకంలో అంటాడు, ముందు కష్టాలు వచ్చి తర్వాత సుఖం వస్తే బాగుంటుందట. ముందు సుఖాలు వచ్చి తర్వాత కష్టం వస్తే మనం భరించలేం, మన వల్ల కాదు. మానవుడు అంతే కదా, ముందు ఎంతైనా కష్టపడతాడు వీడు. అన్ని కష్టాలు అయిపోయిందో సుఖాలు వచ్చినాయి, అమ్మయ్య. దారిద్ర్యం కూడా అంతే. చిన్నప్పుడు దారిద్ర్యం అనుభవించాడు అనుకోండి, వాడు భరించగలుగుతాడు, శక్తి ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది. ఆ తర్వాత వాడికి మహాలక్ష్మి అనుగ్రహం వల్ల భోగాలు కలిగినాయి, భాగ్యం కలిగింది, సంపదలు వచ్చినాయి, అనుభవిస్తాడు వాడు చక్కగా. అదే చిన్నప్పుడు వాడు శ్రీమంతుడి ఇంట్లో పుట్టాడు, అటువంటి వాడికి తర్వాత అన్ని కష్టాలు వచ్చినాయి అనుకోండి, వాడు భరించలేడు. అందుకని సుఖం హి దుఃఖాన్ని అనుభూయ శోభతే. సుఖాలు ఎప్పుడు కూడా దుఃఖాల తరువాత కలిగితే బాగుంటుంది. ఎలా అంటే చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చినట్లుగా, యథా అంధకారాదివ దీపదర్శనం. మనము చీకట్లోంచి వెలుగులోకి వస్తే బాగుంటుంది, కానీ చక్కగా ధగద్ధగాయమానంగా వెలుగొందుతూ ఉన్న మిరుమిట్లు గొలిపే లైట్లు ఉన్న చోటు నుంచి కటికి చీకట్లోకి వెళితే ఎలా ఉంటుంది? అట్లా ఉంటుంది. కాబట్టి తల్లి, నాకు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంకోటి కావాలి. అదేమిటి అంటే, నేను చక్కగా పంచభక్ష్య పరమాణాలతో భోజనం చేసేటువంటి భాగ్యం కూడా కలగాలి. అటువంటి భాగ్యము లేని దారిద్ర్య స్థితి ఉండకూడదు. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం. జ్యేష్ఠాదేవి ఎప్పుడు పుట్టింది అంటే లక్ష్మీదేవి కంటే ముందు పుట్టింది. విషం ఎప్పుడు పుట్టింది అంటే అమృతానికంటే ముందు పుట్టింది. ముందు చెడు వచ్చింది, తర్వాత మంచి వచ్చింది. అలాగే ఆవిడ పేరు ఏమిటంటే జ్యేష్ఠ, అంటే పెద్దది, జ్యేష్ఠాదేవి. కాబట్టి అటువంటి జ్యేష్ఠాం, క్షుత్ అంటే ఆకలి, పిపాస అంటే దాహం, ఆకలి దప్పికల చేత మలినమైనటువంటి ఆ జ్యేష్ఠాదేవిని అలక్ష్మీ నాశయామ్యహం. నీ అనుగ్రహం ఉంటే అదిగో అటువంటి జ్యేష్ఠాదేవి నశింపజేస్తున్నాను అంటే నేను ఆవిడ్ని దూరంగా తరిమివేయగలుగుతాను. తల్లి, నాకు అభూతిం అసమృద్ధిం చ సర్వాన్ నిర్నుదమే గృహాత్. నా ఇంటి నుంచి అటువంటి దారిద్ర్యాన్ని జ్యేష్ఠాదేవిని తరిమి కొట్టు తల్లి అని ప్రార్థిస్తాం మనం శ్రీ సూక్తంలో. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఇంకా అంతే కదా, ఆమె పరిమళించే స్వభావం కలిగినటువంటిది. లక్ష్మీదేవి చక్కటి సుగంధ ద్రవ్యాలు మొదలైనటువంటివన్నీ కూడా ఆమెను ఆహ్వానించేటప్పుడు మనం ఉపయోగించాలి. లక్ష్మీ కళ అంటే అదే కదా. అందులో ఆవిడ ఒక్క భక్తికి మాత్రమే ఆవిడ సాధ్యపడేటువంటిది. అంతేకాదు, నిత్యము మనకి పుష్టిని ఇస్తుంది. పుష్టిని అంటే పోషించేది. పుష్టి అంటే లావుగా ఉండమని కాదు, ఇక్కడ పోషణ శక్తి అన్నమాట. అంటే శరీరంలో మనకి పుష్టి ఎలాగో మానసికమైన భావాల యందు కూడా పుష్టి కావాలి, భావపుష్టి కావాలి. ఈ రెండింటిని బాహ్యమైన ఆంతరంగికమైన పుష్టిని ఇవ్వగలిగినది ఆమె. ఆమె ఎప్పుడు మన దగ్గర ఉండాలి అంటే, ఎప్పుడైతే మనం మన ఇంటి నిండా గో సంపద, గుర్రములు, అలాగే అనేకమైనటువంటి పశువులు ఉంటాయి, వాటన్నింటిని పోషించాలి. పూర్వకాలంలో అనేకమైనటువంటి పశువులతో కళకళలాడుతూ ఉండేవి గ్రామాలన్నీ కూడా. వాళ్ళ వాళ్ళ వృత్తుల్ని బట్టి పశుపక్ష్యాదుల్ని చక్కగా పెంచేవాళ్ళు. వాటిని ఇప్పుడు సరే వ్యాపారాలు చేస్తున్నాం కాబట్టి వాటికి ఎరువులు వేస్తున్నారు, మందులు వాడుతున్నారు, ఇక వాటి పెంచుతున్నారు. ఇదొక రకమైనటువంటి వ్యవహారం. అలా కాదు, పూర్వకాలంలో ఒక క్రమ పద్ధతిలో ఒక చక్కటి సంపదగా లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ పశు సంపదని కూడా వీళ్ళు పెంపొందింపజేసేవాళ్ళు. అందుకని వాటిన్నిటినీ కూడా లక్ష్మీ స్వరూపంగా శ్రీ సూక్తంలో వర్ణించబడింది. కరీషిణీం అన్నాడు. అంటే ఈశ్వరీం, ఆ తల్లి ఎటువంటిది అంటే, కరీషము అంటే ఎండిపోయినటువంటి గోమయం, అంటే పిడక. పిడకలని కరీషం అంటాం. ఆ పిడకలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అంటే అర్థం ఏమిటి అంటే, గోమాత ఎక్కడ ఉంటే అక్కడ ఆ పిడకలు ఉంటాయి. అంటే మనకు ఒక్కోసారి ఆ పిడకలు ఉంటే ఏమిటి పిడకలు అనిపిస్తూ ఉంటుంది. అయితే వాటికి తగ్గట్టుగా మనం పోషణ చేయాల్సి, అంటే చక్కగా గోవుల్ని పోషించాలి. అలాగే పశు సంపద గృహముల యందు నిండి ఉండాలి. అప్పుడు ఆ తల్లి కూడా కళకళలాడుతూ ఆ ఇంట ఉంటుంది. కరీషిణీం అంటే అది. అందుకే మనం ఆవు పేడతో కళ్ళాపి చల్లటం,
అలాగే ఆవు పిడకల్ని తీసుకొచ్చి వాటితో మనకి రథసప్తమి రోజున పొంగించి మరి పొంగలి చేయటం, ఇవన్నీ అవే కారణాలు. అంతేగాని మనం వాటిని అసహించుకోవడానికి వీల్లేదు. అవి లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాలలో అది కూడా ఒకటి. కాబట్టి కరీషిణీం, తల్లి నువ్వు అదిగో ఆ గోమయము మొదలైనటువంటి వాటి యందు నివసించే తల్లివి నువ్వు, నిన్ను నేను ఉపహ్వయే ఆహ్వానిస్తున్నాను అన్నారు. కాబట్టి లక్ష్మీదేవి ఉండాలంటే లక్ష్మీదేవి నివసించే వాటిని కూడా మన ఇంటి నిండా మనం చక్కగా పోషించుకుంటూ ఉండాలి. వాటిని చక్కగా మనం ఎప్పుడూ కూడా లక్ష్మీ స్వరూపాలుగా భావించాలన్నమాట. అంతేకాదు లక్ష్మీదేవిని మనం ఇంకా ఏం కోరుకోవాలి అంటే మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహీం పశూనాగుం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః. శ్రీ, ఓ శ్రీమాత, మనసః కామం ఆకూతిం వాచః సత్యం అశీమహి. మనసః కామం అంటే నా మనస్సు యొక్క కామం అంటే నా మనస్సులో పుట్టేటువంటి కోరికల్ని, ఆకూతిం కోరికలు కలిగిన తర్వాత సంకల్పం వస్తుంది, అంటే దాన్ని నేను సాధించాలి అనేటువంటి సంకల్పం కలుగుతుంది. ఆ సంకల్పాన్ని వాచః సత్యం, నా వాక్కు యందు సత్యనిష్టని, అలాగే పశూనాగుం పశు సంపదల్ని, వీటన్నింటినీ కూడా అసీమహి మేము పొందెదముగాక అని మనం కోరుకోవాలి. ఎప్పుడు జాత వేదో మమ, అగ్నిదేవుడి సమక్షంలో ఈ కోరికలన్నీ ఆ అమ్మవారికి అప్లికేషన్ లాగా పంపించాలన్నమాట. అది అంటే ముందు మనకి మనస్సులో కోరికలు కలగటానికి కూడా ఆమె కారణం. అయితే ఆ కోరికలు ఎలా ఉండాలి అంటే అవి ధర్మబద్ధంగా ఉండాలి కోరికలన్నీ కూడా. అది అటువంటి ధర్మబద్ధమైన కోరికలు కలిగింపచెయ్యమని కూడా కోరుకుంటున్నాం మనం. అది అధర్మబద్ధమైన కోరికలు కలిగినాయి అంటే మనము చేసినటువంటి శుభకర్మలు కాదు, అశుభ కర్మలు ఏవైతే ఉంటాయో పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మలు, వాటి ఫలితంగా మనకి ఆలోచనలు కూడా అటువంటి కలుగుతాయి. మన భావములు దేని బట్టి కలుగుతాయి అంటే మన యొక్క కర్మలను బట్టి కలుగుతూ ఉంటాయి అన్నమాట. బుద్ధి కర్మానుసారిణి, మన బుద్ధి మన కర్మల్ని అనుసరించి ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకని మనం ప్రతిరోజు మరి సంధ్యావం చేసేటప్పుడు గాయత్రి మాత్రం ఏం కోరుతున్నాం? ధియో యోనః ప్రచోదయాతు అని కోరుతున్నాం కదా. అంటే నాకు మంచి బుద్ధిని ప్రేరేపించు తల్లి అని కోరుతున్నామా లేదా? అంటే ఏంటి, మంచి బుద్ధిని ఇవ్వమనే కోరాలి. ఎప్పుడైనా నాకు అవి కావాలి ఇవి కావాలని అనటం కంటే కూడా గొప్ప కోరిక ఏమిటి అంటే మంచి బుద్ధిని ఇవ్వు, సమయానికి నాకు మంచి బుద్ధిని ఇవ్వమనే కోరాలి. అది అంతకంటే మించింది లేదు ప్రార్థనల్లో. అది కావాలి ఇది కావాలి అసలు కోరుకోకూడదు, అనవసరం. ఎన్ని కోరతావు, ఎన్ని కోరగలం మనం. కాబట్టి ఇక్కడ కూడా అలాగే మనస కామం, మనస్సులో కోరికల్ని మేము పొందెదముగాక అంటే తల్లి నీ అనుగ్రహం వల్ల నా మనస్సులో మంచి మంచి కోరికలు కలగాలి. అంటే కోరికలు కూడా తల్లి యొక్క అనుగ్రహం వల్లనే కలుగుతాయి. అందుకే ఆమె సంకల్పము, సంకల్పానికి మూలమైనటువంటి కోరిక కూడా ఆమె యొక్క అనుగ్రహం వల్లనే కలుగుతుంది. మనకి ఋగ్వేదంలో శ్రద్ధా సూక్తమని ఉంది. ఋగ్వేదంలో అందులో ఏమనుంది అంటే శ్రద్ధా విశ్వమిదం జగత్ శ్రద్ధాం కామస్య మాతరం సవిషా వర్ధయామసి అని శ్రద్ధా సూక్తం. లక్ష్మీదేవి స్వరూపాన్ని వర్ణించినటువంటి సూక్తములు చాలా ఉన్నాయి. శ్రద్ధా సూక్తం, మేధా సూక్తం, శ్రీ సూక్తం అత్యంత ప్రధానమైనటువంటిది. అందులో శ్రద్ధాం కామస్య మాతరం అని ఉంది. శ్రద్ధ అంటే కామస్య మాతరం అంటే కోరికల యొక్క తల్లి. అది అంటే కోరికల్ని పుట్టించేది. కోరికల్ని పుట్టించేది అంటే చెడు కోరికలు కాదు, ఇక్కడ ఇందాక మనం అనుకున్నట్టు మంచి కోరికలు కలగాలి. కాబట్టి మన యందు మంచి కోరికలను కలిగించటం కూడా ఆ తల్లి యొక్క